హాయ్ అండి. అమ్మ భీమవరం నుంచి చేపలు రొయ్యలు, మా భీమవరం ఫేమస్ చేపలు రొయ్యలు తీసుకొచ్చిందండి. ఇప్పుడైతే పులుసు పెడుతున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకుని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలండి. తర్వాత నేను దీంట్లో చింతపండు పులుసు వేయకుండా మామిడికాయ ఇప్పుడు వస్తుంది కదండి, పచ్చి మామిడికాయతో చేస్తున్నాను అనమాట. తర్వాత జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టుకున్నానండి. మసాలా అంతే అండి. మసాలా దీనికి వేసేసుకుని కొంచెం వేసుకోవాలండి. తర్వాత లాస్ట్లో వేసుకోవాలన్నమాట. తర్వాత మామిడికాయ వేసుకోవాలి. తర్వాత ఉప్పు కారం వేసుకుని అది ఆయిల్ తేలిన తర్వాత అప్పుడు మనం చేప ముక్కలు ఉంటాయి కదండి, అవి అయితే అమ్మ అక్కడే ఆయిల్లో వేయించేసి తీసుకొచ్చింది అనమాట. ఉప్పు పసుపు వేసి తీసుకొచ్చిందండి. ఇలా తీసుకొచ్చి ఎప్పుడైనా కానీ 1 వీక్ లోపు వండేసుకోండి, లేకపోతే హార్డ్గా అయిపోయి టేస్ట్ మారిపోతుంది అనమాట. అలా కుదుపుకున్న తర్వాత నీళ్లు పోసేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఉడికించుకోవాలండి, అంతేనండి. తర్వాత మనం కొంచెం ఉంచుకున్నాం కదండి మసాలా, అది పైన చల్లుకోవాలన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి.